బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసం అమావాస్య నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ గౌరమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి 2 రోజులు ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. 2025 దసరా ఉత్సవాల్లో భాగంగా హైదరాబాదు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్లో చోటు దక్కించుకుంది. 2025 సెప్టెంబర్ 29న ఒకే వేదికపై సుమారు 10,000 మంది మహిళలు బతుకమ్మ కార్నివాల్ పేరుతో ఆడిపాడారు. ఈ వేడుక అతిపెద్ద జానపద నృత్యంగా రికార్డు సాధించింది. అలాగే 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల పుష్పాలతో ఏర్పాటు చేసిన బతుకమ్మకు మరో గిన్నిస్ వరల్డ్ రికార్డు ఏకకాలంలో దక్కాయి. రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ, ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు. బొడ్డెంబతో మొదలు ఇంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజులపాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మొదలైనవి ఈ పాటల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. గత 1000 ఏళ్లుగా బతుకమ్మను తెలంగాణలో ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు. ఎన్నో చారిత్రక పాటలు పాడతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలచుకుని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మవమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులలో, ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగుపూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు, షిట్పలా పండ్లు అంటారు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని యాపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్నపంట కోతకు సిద్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ బిడ్డను మోసే నవమాసాలు ప్రతీక కావున దీనిని సంతాన సాఫల్యత పండుగగా కూడా వ్యవహరిస్తారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూటరాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించటంతో అతని కుమారుడైన సత్యాస్త్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడ అంటే ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు.
ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యాశ్రాయిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకిచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 10,006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజచోళ. శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడిచేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడొచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ అంటే పార్వతి నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకుగాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరూపర్వతంలా పూలలో పేర్చి బతుకమ్మను నిర్వహించటం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపురంగు పూలతో పేర్చి 9 రోజులపాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదల్తారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణవాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారమంతటా స్త్రీలు బొడ్డెమ్మ అంటే మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు. తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018 అక్టోబర్ 19న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. బతుకమ్మను పట్టుకుని పారామోటార్లో ఎక్కిన పలువురు మహిళలు ఆకాశంలో 5 నిమిషాల పాటు విహరించారు. సికింద్రాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, షీ టీమ్స్ సభ్యులు పాల్గొన్నారు. 9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీ యువకులు పాల్గొంటారు. చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారుచేస్తారు. ఇంగిలిపూల బతుకమ్మ. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారుచేస్తారు. అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు చేస్తారు. సప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారుచేసి అమ్మవారికి సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి సమర్పిస్తారు. నానే బియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ. ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమీ సమర్పించరు. వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారుచేస్తారు. సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజాష్టమి రాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు తయారుచేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. 9 రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను
సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ 9 రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్లలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిల్లపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారుచేస్తారు. ఇందులో గునుగుపూలు, తంగేడుపూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం అంటే తాంబాలంలో వలయాకరంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్ళెంలో లేదా తాంబూలంలో పేర్చుతారు. ఆపై తంగేడు పూలకట్టలు పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒకచోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలుతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బెట్టలు కట్టుకుంటారు. ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్ళెల్లో తెచ్చిన నీటితో ఆడవారు వాయనమమ్మా వాయనం అంటూ వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆపై ఇంటినుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండి, మొక్కజొన్నలు లేదా వేరుశెనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెరపిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు. లను ఇచ్చిపుచ్చుకొని తింటారు. చివరి రోజు సాయంత్రం ఆడపడుచులువందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టుపక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువుగాని, తటాకం వైపుగాని ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత మలీదా అనే పిండి వంటకాన్ని బంధుమిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ 9 రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధులలో మారుమ్రోగుతూనే ఉంటాయి. హన్మకొండ పట్టణమైనప్పటికీ బతుకమ్మ, దసరా పండుగలను మాత్రం పల్లెల్లో కంటే గొప్పగా జరుపుకుంటారు. పితృ అమావాస్యతో బతుకమ్మ పండుగ మొదలుపెట్టి 9 రోజులపాటి రోజూ సాయంత్రం బతుకమ్మ ఆడుకుంటారు. అయితే 6వ రోజు మాత్రం బతుకమ్మ ఆడరు. పెత్రమవాస్య ముందు రోజు సాయంత్రం నుండి చుట్టుప్రక్కల పల్లెల నుండి వచ్చిన అమ్మకదారులు తంగేడు, గునుగు, తామర, గుమ్మడి, బంతి, చేమంతి మొదలగు పువ్వులను అమ్ముతారు. వీటితో పాటు బతుకమ్మ పేర్చడానికి సిబ్బులు, గుమ్మడి ఆకులను కూడా అమ్ముతారు. తిరిగి వీటినన్నింటినీ సద్దుల బతుకమ్మ ముందు రోజు కూడా అమ్ముతారు. బతుకమ్మ మొదటి రోజు నుండి 8వ రోజు వరకు అందరూ వారి ఇంటి దగ్గరి గుళ్లల్లో, ఖాళీ ప్రదేశాల్లో బతుకమ్మ ఆడతారు. కాని 9వ రోజైన దుర్గాష్టమి నాడు సాయంత్రం మాత్రం పిల్లల నుండి పెద్దల వరకు ఎన్నడూ ఇంట్లో నుండి బయటికి వెళ్లని వారు కూడా ప్రతి ఒక్కరూ కొత్తబొట్టలు వేసుకుని వివిధ నగలను ధరించి తాము తయారుచేసిన బతుకమ్మలను చేతబట్టుకుని పద్మాక్షమ గుట్టకు పోతారు. బతుకమ్మలను మధ్య ఉంచి బాలికలు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలు అని గొంతెత్తి ఒకరు పాడగా మిగతావారు ఆ పాటను అనుసరిస్తూ పాడతారు. సుమారు 1 గంట నుండి 2 గంటల వరకు అలా ఆడిన తర్వాత బతుకమ్మను అక్కడే ఉన్న కోనేటిలోని నీళ్లల్లో వదులుతారు.
బతుకమ్మతో పాటు సద్దులు కూడా పట్టుకుపోతారు. సత్తిపిండి, నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి మొదలగు వాటిని కలిపి సద్దులు అంటారు. బతుకమ్మను నీళ్లల్లో వదిలిన తరువాత సద్దులను అందరూ పంచుకుని తిని పసుపు కుంకుమలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. తిరిగి ఆటోలల్లో గాని కార్లల్లో గాని ఇంటికి చేరుకుంటారు. బతుకమ్మ పండుగ మరుసటి రోజు వచ్చే దసరా పండుగను కూడా హన్మకొండలో వైభవంగా జరుపుకుంటారు. దసరా రోజు ప్రతి ఒక్కరూ తమ తమ వాహనాలను కడుక్కుని పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. చేతిపనులవారు తమ పనిముట్లకు, పరిశ్రమలవారు తమ యంత్రాలకు పూజలు చేస్తారు. పోలీస్ మిలిటరీ వాళ్లు కూడా తమ ఆయుధాలకు పూజ చేస్తారు. ఇండ్లకు ముగ్గుపోయడం, గృహప్రవేశాలు, దుకాణాల ప్రారంభం మొదలగు కొత్త పనులను చేస్తారు. బతుకమ్మ రోజు కూరగాయల భోజనం చేస్తే దసరానాడు మాత్రం అందరూ శాకాహారును మినహా మాంసాహార భోజనం చేస్తారు. పూరీలు, గారెలు చేసుకుంటారు. చాలామంది మద్యాన్ని కూడా సేవిస్తారు. సాయంత్రం 4 గంటల నుండి పురుషులు, స్త్రీలు, పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకుని జమ్మి కొరకు పద్మాక్షమ్మ గుట్టకు పోతారు. గుట్ట దగ్గరికి పోవడానికి బలమైన కారణముంది. గుట్ట దగ్గరికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ వస్తారు. తమ చిన్ననాటి మిత్రులను, దోస్తులను కలుస్తారు. జమ్మి ఆకు తీసుకుని పాలపిట్టను చూసి దసరా ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన రామనాసుర వధను చూసి ఇంటికి వస్తారు. గుట్ట దగ్గర నుండి ఇంటికి వచ్చే వరకు వచ్చిన తర్వాత పెద్దలకు, మిత్రులకు జమ్మియాకు చేతిలో పెట్టి కాళ్లకు మొక్కి ఆలింగనం చేసుకుంటారు. కొంత జమ్మియాకును బీరువాలల్లో వేసుకుంటారు. ఈ విధంగా బతుకమ్మ, దసరా పండుగలను హన్మకొండలో బాగా ఘనంగా జరుపుకుంటారు. జానపదును తమ సంతు దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పులాతనమైనది. పుట్టిన పిల్లల్ను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపుడు మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే పిల్లలు పుట్టిన వెంటనే పెంటమీద వేసి తెచ్చుకుని పెంటమ్మ లేదా పెంటయ్య అని పేరు పెట్టుకుంటారు. మరికొందరు పుట్టిన పిల్లల్ని ఎవరికైనా ఇచ్చి బిచ్చంగా తిరిగియమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు భిక్షపతి, భిక్షమ్మలలి పేరు పెట్టుకుంటారు. వాళ్లే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడుతుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకని పిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించుమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్నవాళ్లు ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ పూల పండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మ పండుగనాడు బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో బిడ్డాలెందారే వలలు అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్లాడే ప్రసవ సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా ఉండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్లల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమ సంతు బతికినందుకు ప్రతీకగా నీటివారన పెరిగే తంగేడు, గునుగుపూల ముద్దలను నిమజ్జనం చేసి ఉంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మ పండుగగా మారి ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతానికే చెందటం మన గొప్ప సంస్కృతికి సాక్ష్యం. ఎవరికన్నా 5-6 కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్లు. మానవజాతి పిల్లల వల్లే కదా ఇన్ని వేల ఏండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించింది, పూజించింది. అమ్మదేవతల పూజల్లో ఒక ఆరాధన రూపమే మన బతుకమ్మ. బౌద్ధంలో ముందు చెడ్డదేవతగా, పిల్లల్ని ఎత్తుకుపోయే రాక్షసిగా పిలువబడ్డ హారితి బుద్ధిని వల్ల మంచిదానిగా, పిల్లల్ని రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లల దేవతగా కొలుస్తారు. పుట్టిన తమ పిల్లలు బతకాలని, రోగాలు రుష్టులు లేకుండా ఉండాలని హారితిని ఆరాధించేవారు. ఈ దేవత గురించి బౌద్ధ జాతక కథల్లో చదవగలం. వివిధ చారిత్రక దశల్లో ఈ దేవత విగ్రహాలు వేరువేరు రూపాల్లో అగుపిస్తున్నాయి. చాళుక్యులు తమను తాము హారితి పుత్రులుగా శాసనాల్లో చెప్పుకున్నారు. 2వ శతాబ్దం నుండి ఇక్ష్వాకుల కాలం నుండి హారితి శిల్పాలు కనిపిస్తున్నాయి. 12వ శతాబ్దం దాకా శాసనాల్లో హారితి పేరు ప్రస్తావించబడ్డది. పిల్లల్ని బతికించే దేవత హారితినే బతుకమ్మగా భావించినారేమో. కూష్మాండి అని దేవతకు ప్రతీకగా గుమ్మడి పువ్వును పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మన పూర్వీకులు ఇనుము, ఉక్కు తయారీకి తంగేడు చెక్కను వాడేవారని నేను విన్నాను. తోలు తయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికీ తెలుసు. గునుగుకు నీళ్లను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్యజీవితాసరాలైన తంగేడు, గునుగు పూలతో మన పూర్వీకులు తమ అమ్మ దేవత కూష్మాండిని అని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారి ఉంటుంది. గునుగు, తంగేడు పువ్వులతో కొప్పురం రూపంలో పూల బతుకమ్మను పేర్చి శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వుంచి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పూజ పువ్వులను
తొక్కుట్ల వెయ్యని ఆచారమే బతుకమ్మలను నీళ్లలో వదిలే సంప్రదాయమైంది. దసరా పండుగ సందర్భంగా కొలిచే హిందూ దేవత నవదుర్గా రూపాల్లో కూష్మాండిని ఒకటి. 8వ రోజున కూష్మాండిని అర్చిస్తారు. అదే రోజు బతుకమ్మలాడతారు. కొన్ని ప్రాచీన ఆచారాలను మతాలు సొంతం చేసుకున్న క్రమం చరిత్రలో కనిపిస్తుంది మనకు. ఈ పండుగకు కూడా కులాల మసి పూయడం అనాచారం. ఇది ఎక్కువ అంటే పెద్ద కులాల వాళ్ల పండుగ కాదు, తక్కువ అంటే చిన్న కులాల జాతుల వాళ్లది, గిరిజనులదే. తొలి మొలకలను తొలి పూతను కొలిచే ఆచారం గిరిజనులదే. పువ్వంటే రేపటి ఫలమని వాళ్లకు తెలుసు. ఆడపిల్లలను పువ్వుల్ని కొలిచే పండుగే మన బతుకమ్మ. ఈ పండుగకు మతం లేదు, మతాచారాలు రుద్దబడ్డాయి. మన ప్రాంతంలో కూష్మాండిని ఆరాధన జైనుల వల్ల వచ్చింది. జైనమతానుయాయులైన కాకతీయుల వల్ల ప్రోత్సహించబడ్డది. జైనంలో 22వ తీర్థంకరుని శాసనదేవత యక్షిణి అంబిక, అంబ అంటే అమ్మ లేదా కూష్మాండిని గుమ్మడి తీగే, గుమ్మడి పువ్వు. ఈమె ప్రతిమా లక్షణంలో చేతుల్లో ఫలాలతో 2 పిల్లలతో మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నట్టు ఉంది. అంబిక కూడా ఒక అమ్మదేవతే. ఈ దేవతలకు ప్రతిమా రూపాలు సాసై యాదవ శతాబ్దంలోంచే కల్పించబడ్డాయి. అంతకు ముందున్నట్టు చారిత్రక ఆధారాలు లేవు. బతుకమ్మల తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో ఉంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయముందని చాలా చోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారు చేసుకునేవారు. బౌద్ధ భిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకుని బుద్ధునికి ప్రతీకగా నమస్కరించేవారు. పూలు, ఇసుక, మట్టి, పేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్లు తిరుగాడిన ప్రదేశాలలోని ఎన్నో వాగులు, ప్రవాహాలు భిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించి ఉంటారు. దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా తర్వాత చేసుకొని ఉంటారు. పిదప కాలాల్లో వచ్చిన మత పరిణామాల వల్ల ఈ దేవతలను తమ తమ మతదేవతలుగా చేసుకున్నారు. ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్రకూష్మాండినిగా, హిందూమతంలో అంబికగా పూజింపబడ్డారు. తెలంగాణలో అతి ప్రాచీనమైన అమ్మదేవతల ఆరాధనమే తల్లుల రూపంలో ఏ దేవత వచ్చినా తమ దేవతల్లో కలుపుకున్న సంప్రదాయమే బతుకమ్మ. జాతరగా నిలిచిపోయింది. దసరా పండుగతో బతుకమ్మను కలపడం, అమ్మదేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం, పెత్రామాస అంటే పితృ అమావాస్యను ఈ పండుగల్లో చేర్చడం తర్వాత కాలాల్లో వచ్చిన పరిణామమే. జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేల ఏండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు, మన తెలంగాణకే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని పూల పూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాని నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మన మూలాలను ఎరుకపరిచే మంచి సంప్రదాయం. బతుకమ్మ అచ్చు తెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చెయ్యొద్దు. 2022 తెలంగాణ రాష్ట్రంలో 2022 సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 3 వరకు బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ బతుకమ్మ వేడుకల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 10 కోట్ల రూపాయలు విడుదల చేశాడు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు మహిళలు, మహిళా ప్రతినిధులతో బతుకమ్మ ఆటలు, తెలంగాణ సంగీత నాటక అకాడమీ సారథ్యంలో సెప్టెంబర్ 26, 27, 28 3 రోజుల పాటు దేవీ వైభవ్ నృత్యోత్సవాలు, అధికార భాషాసంఘం సారథ్యంలో అక్టోబర్ 2న గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళిగా బతుకమ్మ ఉత్సవాలు తదితర కార్యక్రమాలు, చివరి రోజు అక్టోబర్ 3న ఎల్బీ స్టేడియం నుంచి వేలాది మంది మహిళలతో, బతుకమ్మలతో 1000 మందికి పైగా జానపద గిరిజన కళాకారులతో ఊరేగింపుగా వెళ్లి ట్యాంక్ బండ్పై నిమజ్జన ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. బతుకమ్మ పండుగ వస్తోందంటే తెలంగాణ పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు, చక్కగా అలంకరించుకుంటారు. ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకువస్తారు.
కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు అత్తగారింటి నుంచి కాగితపు పూలతో చేసిన బతుకమ్మను వాయినంగా పంపుతారు. అత్తగారింట్లో ఉండే ప్రతి ఆడపిల్ల ఎప్పుడు కన్నవారింటికి వెళ్లాలా, కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తోంగా, తన్ను తీసుకువెళ్లడానికి అన్నా ఇంకా రాలేదే అన్న బాధను వ్యక్తపరుస్తారు. ఉదాహరణకు పండుగ వస్తుందంటే ప్రియుని రాకకై ఎదురుచూసే ప్రియురాండ్లు పాడుకునే పాట బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, నా నోము పండింది ఉయ్యాలో, నీ నోము పండిందా ఉయ్యాలో, మా వారు వచ్చిరి ఉయ్యాలో, మీ వారు వచ్చి